అందరికీ జై భీమ్. నా పేరు కాపుదర్శి రవికుమార్. దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ప్రధానంగా గత నెలలో కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ మౌమితాపై జరిగినటువంటి అత్యాచారం మరియు హత్యాయత్నం, ఈ ఘటనను ఇంకా ప్రజలు పూర్తిగా మరవక ముందే ఒక ఇన్సిడెంట్ కృష్ణా జిల్లాలో జరగటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గత రాత్రికాల సమయాన కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ ఉన్నటువంటి బాలికలందరూ కూడా అర్ధరాత్రి సమయంలో వారి యొక్క సెల్ ఫోన్ లైట్లను వేసుకుంటూ ఏదైతే కాలేజ్ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ లోనికి వచ్చి వీ వాంట్ జస్టిస్ అనేటటువంటి ఒక నినాదంతో ఆ యొక్క విద్యార్థినులు అందరూ కూడా గ్రౌండ్ లోకి రావడం జరిగింది. ప్రధానంగా యొక్క సంఘటనకు కారణం ఏంటి అనేది గనక ఇక్కడ మనం విశ్లేషణ గనక చేస్తే, ఏదైతే కాలేజీ ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి గదుల వద్ద అలాగే బాత్రూమ్స్ వద్ద హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గమనించడం జరిగింది. గమనించి గత వారం రోజుల క్రితమే అక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి కంప్లైంట్ చేసినా వారు స్పందించలేదని చెప్పేసి ఆ యొక్క విద్యార్థినులు చెప్పడం, విద్యార్థినుల యొక్క జీవితాలు భవిష్యత్తును నాశనం అయ్యేలాగా వారి యొక్క ప్రైవేట్ వీడియోస్ ని వారి యొక్క దేహాలను ఫోటోలు తీసే విధంగా, వీడియోలు తీసే విధంగా ఆ యొక్క హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిని దళిత ప్రజా సమితి పూర్తిగా ఖండిస్తా ఉంది. ఆడపడుచుల మీద, అక్క చెల్లెళ్ల మీద ఇటువంటి అఘాయిత్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ఎవరైనా ఆడపిల్లల మీద ఘాతుకాలకు పాల్పడతారేమో అనేటువంటి భయంతో తల్లిదండ్రులు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా హాస్టల్లో పెట్టి చదివించాలనేటువంటి ఒక సదుద్దేశంతో అక్కడైతే అధ్యాపక బృందం ఉంటుంది, అక్కడ వార్డెన్లు ఉంటారు. నా బిడ్డలకు రక్షణ ఉండదని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఆ యొక్క బిడ్డలను హాస్టల్లో చేర్చడం జరుగుతోంది. నా బిడ్డలు హాస్టల్లో ఉన్నారు కాబట్టి నా యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు శుభ్రంగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్తారని చెప్పి తల్లిదండ్రులు ఎంతో ఆశపడుతున్నటువంటి ఇలాంటి సమయంలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థినుల యొక్క స్నానాల గదుల్లో, హాస్టల్ గదుల్లో హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని వెనక ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విజయ్ కుమార్ అనేటువంటి ఒక స్టూడెంట్ ని కూడా పోలీసులు గత రాత్రికాల సమయంలో అదుపులోనికి తీసుకుని అతని సెల్ ఫోన్ ని, ల్యాప్టాప్ ని వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతా ఉంది. అయినప్పటికీ కూడా ఇది నిన్న వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు జరిగినటువంటి ఈ యొక్క ఘటన ఎప్పటి నుంచి చేస్తున్నాడో, ఈ యొక్క ఘటనలో ఎంతమంది విద్యార్థుల యొక్క వీడియోస్ ని బయటికి పంపించారో తెలియనటువంటి పరిస్థితి. ఇది చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. దీని మీద పూర్తి విచారణ జరిపించాలి. నిందితులు ఎవరైనప్పటికీ వారి వెనక ఎంత పెద్ద బలగం ఉన్నప్పటికీ కూడా ఎవరో కూడా దానికి స్పందించకుండా, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు గురవకుండా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆ యొక్క విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం కాకుండా కాపాడాలని చెప్పేసి దళిత ప్రజా సమితి కోరుతా ఉంది. ఈ యొక్క బాలికల హాస్టల్లో ఈ యొక్క హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క గుడ్లవల్లేరు కాలేజీలోనే కాకుండా మిగతా కాలేజీల్లో, మిగతా హాస్టల్స్ లో ఉండి చదువుకునే విద్యార్థులందరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారైంది. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఘటనను
పూర్తిగా అవగాహన చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్లో విద్యార్థులు ఎక్కడైతే హాస్టల్లో ఉన్నాయో ప్రతి హాస్టల్లో కూడా మరి వెరిఫికేషన్ చేయవలసినటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ యొక్క ఘాతుకానికి పాల్పడిన వారు ఎంతటి వారైనప్పటికీ కూడా డిపార్ట్మెంట్ ఉపేక్షించకుండా తక్షణమే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ చదువుతున్నటువంటి అక్క చెల్లెలందరికీ కూడా తగు న్యాయం చేసి వారికి రక్షణ కల్పించాలని వారి యొక్క జీవితాలు నాశనం కాకుండా తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయంలో మరి అది లేడీస్ హాస్టల్ కాబట్టి మేము అక్కడికి దర్శించడానికి ఎటువంటి రైట్స్ లేవు కాబట్టి మేము వెళ్ళటం లేదు. లేకుంటే ఒక నిర్ధారణ కమిటీని వేసుకుని అక్కడికి వెళ్లేటటువంటి పరిస్థితిని కూడా దళిత ప్రజాసమితి చేస్తుందని చెప్పేసి అని తెలియజేస్తూ రానున్న కాలాలలో మహిళలపై జరిగేటటువంటి ప్రతి ఒక్క ఘాతుకాలకు దళిత ప్రజాసమితి స్పందించి వారికి అండగా నిలబడుతుందని చెప్పేసి అని తెలియజేస్తూ మరొకసారి ఆ యొక్క మచిలీపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ వారిని విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క ఘాతుకానికి పాల్పడిన వారు ఎంతటి వారైనప్పటికీ కూడా ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుని అక్కడ చదువుతున్నటువంటి బాలికలకు రక్షణ కల్పించి తగు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. జై భీమ్, జై దళిత ప్రజా సమితి.